రిజర్వేషన్లకు మందు కనిపెట్టిందని చెప్పేసి ఒక ఆయన అంటాడు. అసలు ఈ రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీద ఆ రాచపుండు రగిలించిందే కాంగ్రెస్ పార్టీ. సీరియస్లీ ప్రజలు ఒకసారి గట్టిగా ఆలోచించుకోవాలి. మరి ఎంత దారుణం అంటే ఒక పెద్ద గాయం చేసి ఆ గాయానికి సరైన మందు ఇవ్వకుండా దాన్ని విపరీతమైనటువంటి ఇంకా పట్టించుకోకుండా వదిలేసి ఈరోజు అది రాచపుండుగా మారి ఆ రాచపుండుగా మారి ఈరోజు మళ్ళీ దానికి అసలు ప్రాణాలకే ప్రమాదం, అక్కడ ఉన్నటువంటి అవయవానికే ప్రమాదమైనటువంటి తీవ్రమైన దుస్థితికి దిగజారిన తర్వాత ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటారు, రిజర్వేషన్ల సమస్యకు మందు కనిపెట్టామని అంటాడు. కోర్టులు ఎప్పుడు రిజర్వేషన్లు 50%కు మించకుండా అని చెప్పలేదు. ఖచ్చితమైన డేటా ఉంటే చేసుకోవచ్చు. ఇదే విషయం చెప్తున్నాను నేను. దీనికి సంబంధించిన దాంట్లో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎలక్షన్లో జరిగినటువంటి కోర్టుకు సుప్రీంకోర్టు తీర్పు ఇంతవరకు నేను చదవనట్లేదు, తెలియదు, విషయం మీద అవగాహన లేదు, ఏమంటారుగా సరుకు లేదు, సంగతి లేదు. బబ్రాజమ్మను ఇదే మహారాష్ట్రలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం 50% మించి రిజర్వేషన్లు ఇచ్చి అక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిపిస్తే సుప్రీంకోర్టే నేరుగా జోక్యం చేసుకొని అక్కడ ఎక్కడ కోటా కంటే 50% కంటే మించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమంటారు వచ్చినటువంటి పదవులను రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు నిర్వహించింది. అది ఎందుకు మర్చిపోతున్నారు అని నేను చెప్తా ఉన్నా. మేము ఇప్పుడు రోగాన్ని మందు కనిపెట్టాం, దాంతో రోగాన్ని నయం చేస్తాం. కులగణన ద్వారా స్పష్టమైన డేటా సంపాదించాం. అసలు కులగణనే తప్పని చెప్పేసి నీ పార్టీలో గెలిచినట్టు ఎమ్మెల్సీయే ఇట్లా లైవ్లో మొత్తం ఇట్లా సింపి అవుతలే ఈశ్వరేసిన సంగతి నీకు తెలియదా? ఇంకా కులగణన ఏంది? కులగణననే తప్పుల తడక. కులగణనకు సంబంధించిన దాంట్లో ఏ ఒక్క కులం ఏ ఒక్క కమ్యూనిటీకి సంబంధించి కూడా సరిగ్గా జరగలేదని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి మాట. కులగణన అని చెప్పారు, నా ఇంటికి రాలేదు. కులగణన అని చెప్పారు, నాకు గల్లీకి రాలేదు. కులగణన అని చెప్పారు, నా ఊరికే రాలేదు. కులగణన అని చెప్పారు, నాకు అసలు బీసీ నాయకులు ముఖ్య సంఘాలు నడిపించుకున్న నాయకులు కూడా ఇంటికి రాకుండా ఇలా కులగణన చేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. దానికి అథెంటికేషన్ ఏందో నా కులగణన అనేది తప్పుల తడక అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరు మేధావులు మొత్తుకుంటా ఉన్నారు, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు మొత్తుకుంటా ఉన్నారు, బీసీ నేతలు మొత్తుకుంటా ఉన్నారు. చాలామంది కొద్దిగా అవగాహన ఉన్నటువంటి బీసీకి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి పదవులు ఉన్న వాళ్ళు కూడా మొత్తుకుంటున్నటువంటి సంగతి. ఇంకా కులగణనకు అథెంటికేషన్ ఏది? కులగణనే కరెక్ట్ కాదు. స్పష్టమైన డేటా సంపాదించు, దాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ఆ డేటాను అవసరమైనప్పుడు బయటపడతాయి. ఎందుకు అవసరమైన బయటపడేది? ఎప్పుడైతే మనం పెట్టొచ్చుగా, బయట పెట్టేసేయాలి. ఏ కులానికి ఎంత పర్సంటేజ్ ఉంది, ఏ తర్వాత ఏది ఎక్కడ ఏం కథ క్లియర్గా నీకు బయట పెట్టేస్తే ఈరోజు ఇంత అది ఉండేది కాదు కదా. అసలు దాంట్లో చేసిందే తప్పుల తడక. ఎప్పుడు బహిరంగం చేయాలనిపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ నుంచి జడ్పీ వరకు అన్ని స్థానాల ఎన్నికలు పూర్తి చేస్తాం. తప్పకుండా ఇది రాసి పెట్టుకోండి. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే మేము పూర్తి చేస్తాం అనడా అది జరగదు. హైకోర్టు నిర్ణయం, హైకోర్టు తర్వాత ఎట్లా ఉంటుంది? హైకోర్టు ఇప్పటికీ ఒక డెడ్ లైన్ అయితే విధించింది. సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించామని చెప్పేసి కూడా ఈరోజు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసేంత దిక్కుమాలిన స్థితిలో ఈ ప్రభుత్వం కొట్టాడుతుంది. నిజంగా ఊర్లలోకి అయితే చాలా బాధాకరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఒక సరైన పరిపాలన లేక కేంద్రం నుంచి నిధులు ఆగిపోయి అటో ఇటో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన దాని మీద కూడా వస్తున్నటువంటి నిధులు కూడా ఎక్కడదక్కడ ఆగిపోయి, ఓ సీసీ రోడ్ల పనులు మధ్యలో ఆగిపోయి, ఆ తర్వాత పారిశుద్ధ్యం కూడా మధ్యలో ఆగిపోయి, మన గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే నర్సరీలు అయితేనేది ఇవన్నిటి కూడా ఒక సరిగా ఆలనా పాలన లేక సీసీ రోడ్లు మధ్యలోనే పోసి ఎక్కడదక్కడ అది పెరిగి ఏమంటారు చెత్తా చెదారం పెరిగిపోయి ఊర్లు అత్యంత దారుణంగా తయారవుతున్నటువంటి పరిస్థితి. ఓ పాలక వర్గాన్ని కూడా నియమించలేక 18 నెలల పాటు పరిపాలన చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరమైన ఉంటుంది. ఎందుకంటే నిజం కదా, ఇప్పుడు స్థానిక సంస్థలలో ఉంటేనే కదా, స్థానిక సంస్థలు ఉంటే ఒక సర్పంచ్ ఒక వార్డు మెంబర్ ఉంటేనే కదా ఒక సమస్యలు తమ బాధలేందో చెప్పుకునే అవకాశం దక్కుతుంది. అట్లాంటి ఆ వ్యవస్థను కూడా ఇంతవరకు నిర్మించుకోలేక ఆఖరికి హైకోర్టు పైనగా మొట్టికాయలు వేస్తే ఈరోజు నిర్వహిస్తామన్న కాడికి వచ్చినటువంటి ధీర స్థితిలో దిక్కుమాలిన స్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం, మళ్ళీ దాన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకునేంత ప్రయత్నం చేయడం అంతే అత్యంత దారుణమైన విషయం. దీని మీద ప్రజలు ఏమంత ఈజీగా ఏం చూడరు. ప్రజలు తెలంగాణ ప్రజలు చాలా తెలివికల్ల వాళ్ళు, బాగా అద్భుతమైనటువంటి రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు చెప్తారు, దేనికైనా కూడా బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పిన తర్వాతనే మళ్ళీ ఒకసారి దీనికి అర్థమయ్యే పరిస్థితి వస్తుంది.